ఇవాళ మనం ఇంట్లోనే చాలా ఈజీగా వైట్ చాక్లెట్ చేసుకుందామండి. సో మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను దీనికోసం కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. సో ఫస్ట్ మనం డబుల్ బాయిలర్లో కొంచెం వాటర్ వేసి ఒక గిన్నె పెట్టుకుని దాని మీద ప్యాన్ పెడతాం అనమాట. డైరెక్ట్గా చేయం, మాడిపోతుంది. సో ఇందులోని హాఫ్ కప్ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు కుకింగ్ బటర్, సాల్ట్ లేని కుకింగ్ బటర్ కూడా వాడుకోవచ్చు. అయితే ఈ కోకోనట్ ఆయిల్ మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ని ఇస్తుంది. సో ఇందులోని నేను 1/4 కప్పు ఆల్రెడీ పౌడర్ చేసిన పంచదార వాడుతున్నాను అనమాట. పంచదార పొడి మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసి నేను వేసాను. సో ఇది ఇందులోని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మెల్ట్ అవ్వాలి, మనకి మన పంచదార అందులోకి బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట ఈ కోకోనట్ ఆయిల్లోకి. సో అలా జాగ్రత్తగా తిప్పుకోండి. ఇదంతా మనం డబుల్ బాయిలర్లోనే చేస్తామన్నమాట. సో మనకి ఇందులోకి కొంచెం వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాం, ఒక 1/2 టీ స్పూన్, కొన్ని డ్రాప్స్. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వైట్ చాక్లెట్కి. సో తప్పకుండా వేయండి. వెనిలా ఎసెన్స్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది మీకు. సో ఇప్పుడు 3/4 కప్ యాక్చువల్లీ మొత్తంకి మనం వాడతాము. అయితే అంత మిల్క్ పౌడర్ ఒకేసారి వేయొద్దు. ఈ పాల పొడి 3/4 కప్ కొంచెం కొంచెం వేసుకొని బ్యాచిల్ లాగా అలా తిప్పుతూ ఉండండి. ఒకేసారి వేస్తే మీకు బాగా ముద్ద కొట్టేస్తుంది, మీకు అది విడిపించుకోవడం కష్టంగా ఉంటుంది, మీకు ముద్ద బ్రేక్ చేయడం కష్టమవుతుంది. సో జాగ్రత్తగా అలాగా తిప్పుతూ ఉండండి. అలా బ్యాచ్ వైజ్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి జాగ్రత్తగా. మనకు అంతా కలిసిపోవాలన్నమాట, ఒక ముద్దలాగా అవ్వాలి. సో అలా అది జాగ్రత్తగా అలాగా కలుపుతూ ఉండండి. ఇదిగో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో అలా అంతా జస్ట్ కొంచెం ఓపిక పెడితే సరిపోతుంది, మనకి మంచి వైట్ చాక్లెట్ వస్తుంది. అయితే ఇదంతా జరగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది దగ్గరకు వచ్చేసింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇది తీసేసి మిక్సీలో వేస్తా. ఇంకా ముద్దగా ఉంది కదా, ఒక్కసారి మనం తిప్పేసామంటే సాఫ్ట్గా మనకి చాక్లెట్ ఎలా ఉండాలో అలా చేస్తుంది అనమాట. సో ఇదిగోండి మనకు వచ్చేసింది కదా. నేను ఈ మోల్డ్, ఇంకో మోల్డ్ కూడా తీసుకున్నాను. 2 మోల్డ్స్ పట్టాయి నాకు. సో అందులో పెట్టేసి నేను ఒక 2.5 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా చాక్లెట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ వైట్ చాక్లెట్ మనకి బయటన చాలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. హ్యాపీగా ఇంట్లో వస్తువులతోనే మనం చేసేసుకోవచ్చు. పాలపొడి ఎలాగో ఉంచుతాం కాబట్టి దాంతో హ్యాపీగా ఈ కమ్మటి వైట్ చాక్లెట్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.